హాయ్ అండి. ఈరోజు మీకు ఒక అనార్కలి మోడల్లోనే టాప్ కుట్టుకోవడం, కానీ అందులో స్పెషాలిటీ ఏముంది అని అనుకుంటారు కదా. ఏంటంటే మనకి బ్లౌజ్ పీస్లు పెడుతుంటారు కదా. ఈ బ్లౌజ్ పీస్లు ఏంటంటే కొన్ని యూజ్ చేస్తాము, కొన్ని అంటే అన్నిటికీ ఆల్మోస్ట్ చీరలతో పాటు బ్లౌజులు వస్తున్నాయి. సో మనం ఆ బ్లౌజులు కుట్టించేసుకుంటాం కాబట్టి ఏ శారీకి మ్యాచింగ్ అవసరం ఉండదు. అలాంటప్పుడు మనకి అవి మిగిలిపోతుంటాయి కదా, వాటిని ఈ విధంగా కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇది సేమ్ కలర్ ఉన్నాయి, ఇప్పుడు సేమ్ కలర్ కాకపోయినా కూడా బాగుంటుంది అనార్కలి మోడల్లోని. అందులో కూడా ఒక స్పెషాలిటీ ఉందండి. దీనికి ఏంటంటే నేను మిషన్ లేని వాళ్ళు కూడా చేత్తో కుట్టుకోవచ్చు. అది మిషన్తో కుట్టినంత గట్టి కుట్టుతో కుట్టుకోవడం ఎలాగా కూడా చెప్తాను ఈజీగా. చాలా అంటే చాలా బాగుంటుంది, స్ట్రాంగ్గా ఉంటాయి స్టిచెస్. అలాగే మీకు అసలు టైలరింగే తెలియదు అన్న వాళ్ళకి కూడా సులువుగా కట్ చేసుకొని సులువుగా కుట్టుకోవడం ఎలాగా అన్నది ఇప్పుడు నేను మీకు నేర్పించబోతున్నానండి. ఈ వీడియో చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగా నాకు ఇంకా వీడియోస్ ఇంకా ఎక్కువ చేయాలి, అందరికీ ఉపయోగకరంగా ఉండేలాంటివి చెయ్యాలి, అందరికీ యూజ్ అవుతే వాళ్ళు చాలా సాటిస్ఫై అవుతారు. అలాగే నేను తెలుసుకున్న ఎన్నో విషయాలు అందరికీ తెలియజేయాలి అన్న కాన్సెప్ట్తో అయితే నేను ముందుకు వచ్చాను. ఈ వీడియోస్ ప్రిపేర్ చేస్తున్నాను, కాకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తూ కొంచెం బెల్ ఐకాన్ కూడా టచ్ చేస్తే అవన్నీ ఏంటంటే నాకు ఇంకా ముందు ముందు నా ఛానల్ ఇంప్రూవ్ అవుతూ నలుగురికి అందుబాటులో వెళ్తుందని నా ఉద్దేశము. సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ విత్ యువర్ వాల్యుబుల్ సబ్స్క్రిప్షన్, లైక్స్ అండ్ షేర్స్ అండి. అలాగే నా వీడియో ఎలా ఉంది, మీకు ఏమనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా అసలు టాపిక్లోకి వచ్చేద్దామండి. ఇప్పుడు మీకు సరిపడే టాప్ ఒకటి తీసుకోండి, అది సైడ్ కటింగ్స్ ఉన్నదైనా కూడా పర్వాలేదు, కరెక్ట్గా సరిపోయేదైతే సరిపోతుంది. అది తీసుకొని దాన్ని రివర్స్ చేసేసేయండి. పూర్తిగా వెనక్కి తిప్పేసి మధ్యకి మడత పెట్టాలండి. ఇదిగోండి, ఈ విధంగా మధ్యకి మడత పెట్టిన తర్వాత నీట్గా అలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం బ్లౌజ్లోని డిజైన్ బ్లౌజ్ ఒకటి, ప్లెయిన్ బ్లౌజ్ ఒకటి తీసుకున్నాం కదా. డిజైన్ బ్లౌజ్ తీసుకోండి, తీసుకొని దాన్ని 4 మడతలు పెట్టుకోవాలి. అంటే మధ్యకు మడత పెట్టిన తర్వాత మళ్ళీ దాన్ని వేరే మడత పెట్టాలన్నమాట. ఈ టాప్ని అయితే మనం కరెక్ట్గా నీట్గా ఎక్కడ ఉక్కు లేకుండా పెట్టుకుంటే కరెక్ట్ సైజ్ అలా కట్ చేసుకోవచ్చు, అందుకని అలా స్మూత్గా చేసుకోవాలి. ఈ గ్రీన్ బ్లౌజ్ ఒకటి తీసుకున్నాను కదా, డిజైన్ బ్లౌజ్ చూసారా, 4 మడతలు పెట్టుకోవాలి. ఆ డిజైన్ ఏంటంటే డైమండ్ షేప్లో ఉంది కదా, అది నిలువుగా వస్తే బాగుంటుందన్నమాట, అందుకని చెప్పి ఈ విధంగా పెట్టుకున్నాను. నెక్స్ట్ టాపు పైన ఎంతవరకు మనకి ఈ డిజైన్ రావాలనుకుంటున్నామో అంత పొడవు పెట్టుకోవాలి. చూసారు కదా, ఆ పొడవు పెట్టుకొని దాన్ని ఈ విధంగా ఉంచుకోవాలి. ఈ చివర ఎడ్జులు ఉన్నాయి కదా, ఇవి 4 పొరలుగా ఉంటుంది. ఆ చివర ఎడ్జు 2 పొరలుగానే ఉంటుందండి, మధ్యలో కలిసి ఉంటుంది. ఆ 2 పొరలుగా ఉన్న వైపు ఏమో నెక్ కట్ చేయాలి, ఈ 4 పొరలుగా ఉన్న వైపు హ్యాండ్ వచ్చేలా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ అది తీసుకున్నాం కదా కొలత టాపు, ఆ కొలత టాప్ని దాని మీద ఈ విధంగా అమర్చాలన్నమాట. అమర్చిన తర్వాత చూడండి, మనకి ఎంతవరకు కావాలో చూసుకోండి. ఇంకొంచెం పొడవు కావాలంటే పొడవుకి అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుని కట్ చేశాక మరి ఇంక మనం అడ్జస్ట్ చేయలేం కాబట్టి ముందుగానే అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి. దీనికి ఏంటంటే హ్యాండ్స్ అని సెపరేట్గా కట్ చేయమండి, ఎందుకంటే కట్ చేయము. ఇది ఏంటంటే అసలు ఏ టైలరింగ్ అన్నది ఐడియా లేని వాళ్ళు కుట్టుకోవాలి, అది మిషన్ కూడా లేకుండా కుట్టుకోవాలి కదా, వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది పడకుండా
సింపుల్గా ఉండే పద్ధతినే నేను ఇక్కడ చెప్తున్నాను అనమాట. ఇప్పుడు నైటీస్ ఉన్నాయంటే హ్యాండ్స్ ఉండవు కదండి, వాటికి హ్యాండ్స్ ఉంటాయి కానీ మధ్యలో కుట్టు ఉండవు కదా. మీకు ఇది కూడా ఆల్మోస్ట్ అలాగే వస్తుందన్నమాట. అంత మాత్రాన మనకి స్టిఫ్నెస్ పోదు. మీకు పూర్తిగా కుట్టిన తర్వాత ఎక్కడైనా లూజ్ అనిపిస్తుంది అనుకోండి, అది లోపలికి మళ్ళీ ఆ కొద్ది ప్లేసు గీత గీసుకొని ఆ లోపలికి కుట్టుకోవాలన్నమాట. అంతేకాని ఎక్కడ మీకు తేడా అన్నది రాదు. చూసారు కదా, ఈ విధంగా శంఖ దగ్గర నుంచి డ్రా చేశాను. ఈ నెక్ చూసారా, అది వెనక నెక్ అనమాట. ఇప్పుడు నేను చిన్నది డ్రా చేసింది. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కొంచెం కిందకు ఉంటుంది కదా, అది కొంచెం మార్క్ చేసుకొని అది కూడా మార్క్ చేసేస్తున్నాను. వెనక నెక్ ఫ్రంట్ నెక్ కూడా ఇక్కడే మార్క్ చేసేస్తున్నాను. మార్క్ చేసేసి ముందు ఇదిగోండి ఈ బాడీ పార్ట్ కట్ చేసేసుకోవాలి. రెండు ఈక్వల్గా కట్ చేసేసుకుంటాము. జాగ్రత్తగా గమనించండి, ఎందుకంటే కొత్తగా కుట్టే వాళ్ళైతే ఇంకా ఎక్కువ జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు బ్లౌజ్ పీసులు కూడా దళసరిగా చాలా బాగుంటున్నాయండి. అందువలన దీనికి లైనింగ్ కూడా అవసరం లేదండి అస్సలు. చూసారా, హ్యాండ్స్ దగ్గర శంఖ దగ్గర కట్ చేశాను కదా. ఇప్పుడు ఫస్ట్ ఒక పొరేనండి, ఒక పొర ఇది ఫ్రంట్ నెక్ కట్ చేసేస్తున్నాను. ఈ రెండో పొర చూసారు కదా, ఆ గీత ఉంది కదా వెనక నెక్కకి చిన్న గీత, ఆ చిన్న గీత అలాగా కట్ చేసేసుకోవాలి. అంతేనండి, పైది మనకు రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు కిందది రెడీ చేయాలి. కిందది రెడీ చేయడానికి ఇంకొక బ్లౌజ్ పీస్ ఉంది కదా, దాన్ని కూడా 4 మడతలు పెట్టేసుకోవాలండి. ఈ విధంగాను 4 మడతలు పెట్టేసుకొని చూడండి. అయితే దీనికి 2 పొరలు ఉంటే చాలండి. ఇప్పుడు 4 మడతలు అంటే 4 పొరలు అయిపోయింది కదా. 4 పొరలు కాకుండా 2 పొరలు కావాలి కాబట్టి మధ్యకి కట్ చేసేసుకోవాలండి. కట్ చేసేసుకుంటే ఇప్పుడు 2 పొరలే ఉన్నట్టుగా ఉంటుంది. ఇది బ్లౌజ్ పీసు. ఇదేంటంటే గజం పన్నా కాబట్టి పొడవు ఎక్కువ ఉండదు. సో ఇంకా పొడవు రావడం కోసం మనకి డిజైన్ బ్లౌజ్లోని క్లాత్ మిగిలింది కదండి, దాన్ని మనం సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలన్నమాట. ఇదైతే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు డిజైన్ బ్లౌజ్లో మిగిలిన క్లాత్ తీద్దాము. ఇది కూడా చూడండి కరెక్ట్గా సరిపోతుంది దానికి. ఈ మిగిలిన ఈ చిన్న పీస్ మిగిలింది కదా సైడు, అది తీసేస్తున్నాను. తీసేసి ఇప్పుడు మనకి ఇది 4 పొరల కింద రావాలి. ఇప్పుడు ప్రస్తుతానికి 2 పొరలే ఉన్నాయి కదా, దాన్ని మధ్యకు మడత పెట్టేసి ఒక కటింగ్ చేసేసేయండి. కటింగ్ చేసేస్తే ఇప్పుడు ఇదిగోండి, ఒక పొరే ఉండేది కదా ఇప్పుడు దాకా, ఇప్పుడు 2 పొరలు అయిపోయి. ఎందుకంటే ఈ గ్రీన్ ప్లెయిన్ ఉంది కదా, అది కూడా 2 పొరలే కదా, ఇది 2 పొరలు అలా సరిపోతుంది. సూది దారం తీసుకోండి. సూదిలోకండి 2 పొరల దారం ఎక్కించాలండి. ఎందుకంటే మనం మిషన్ మీద కుట్టాం, సూదితో దారంతో మామూలుగా కుట్టేస్తాం కాబట్టి. మిషన్ మీద అయితే 2 కుట్లు వేస్తూ ఉంటాం కదా, ఇప్పుడు అలా 2 కుట్లు వేయక్కర్లేదు, పక్క కుట్టే వేస్తాం కాబట్టి 2 పొరలు తీసుకోండి. 2 పొరల దారం ఎక్కించిన తర్వాత ఫస్ట్ నెక్ కుట్టేద్దామండి. ఫస్ట్ నెక్ కుట్టడానికి లైట్గా మడత పెట్టుకోండి. ఎక్కువ మడత పెట్టినా ఉగ్గొచ్చేస్తుంది. లైట్గా మడత పెట్టుకొని, ఇది కుట్టడంలో టాలెంట్ ఉండాలండి, కొంచెం జాగ్రత్తగా కుడితే చాలు నీట్గా వస్తుంది. చూసుకోండి, ఇలాగా చిన్నది కుట్టండి. తొందరపడి స్పీడ్గా కుడితే నెక్ అయితే జారిపోయినట్టు ఉగ్గులు వచ్చినట్టుగా అయిపోతుంది. దీన్ని వారకుట్టు అంటారండి. ఏంటంటే కింద క్లాత్ దగ్గర నుంచి తీసి పైది ఇలాగా కుట్టాలి. ఒక వారగా కుడతాం కదా, అందువలన అలా అంటారు. ఇలా జాగ్రత్తగా కుట్టేసుకోండి. వెనక మీకు కుట్టు అస్సలు కనిపించదు. చూసారు కదా, మొత్తం కుట్టేశాను. వెనక అసలు కుట్టు మీకు కనిపించదు, చాలా నీట్గా వస్తుంది. నెక్ రెడీ అయిపోయినట్టే. మీకు ఏంటంటే ఫాస్ట్గా అయిపోవాలి, నెక్స్ట్ నీట్గా అవ్వాలి, మిషన్ లేకుండా కుట్టుకోవాలి, నెక్స్ట్ చేత్తో కుట్టేసుకున్నా కూడా చాలా నీట్గా గట్టిగా ఉండాలి. ఇవన్నీ మీకు అనుకూలంగా ఉండేలాగా నేను ఇది చెప్తున్నాను అనమాట. ఇప్పుడు హ్యాండ్స్ దగ్గర అండి,
హ్యాండ్స్ చివర 2 మడతలు పెట్టుకోండి. మడతలు పెట్టుకొని అక్కడ కూడా ఇందాకలు కుట్టాం కదా, అదే వారకుట్టు మెడకు కుట్టాం కదా, అదే వారకుట్టు వేయాలన్నమాట. ఇటువైపు అటువైపు హ్యాండ్కి 2 హ్యాండ్స్కి కూడా అలాగే వేయాలి. ఇదిగోండి చూడండి, వేసాను వారకుట్టు 2 వైపులా వేసాను. వెనక్కి మనకి ఏం కనిపించదు, నీట్గా ఉంటుంది. దాన్ని ఈ విధంగా మడత పెట్టుకోండి. ఇప్పుడు ఈ వారకుట్టు వేసాం కదా హ్యాండ్స్కి, ఈ చివరి ఉంది కదా, ఈ చివరి నుంచి కిందకి ఆ విధంగా కుట్టాలి. ఇదిగోండి ఇక్కడి నుంచి ఇక్కడికి కుట్టాలి. అయితే ఇది కుట్టే ముందు ఒకసారి హ్యాండ్ ఎంత లూజ్ ఉంచుకోవాలన్నది మన ఆదికొలత ఉంది కదండి, ఆదికొలత దాని మీద పెట్టండి. ఆదికొలత తాలూకా హ్యాండ్ దాని మీద పెట్టి కొలత చూసుకోండి ఎంత లూజ్ ఉండాలో. ఆ లూజ్కి మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని దాని దగ్గర నుంచి మీరు కింద వరకు కూడా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ మనం డిబ్బీ కుట్టు కొట్టాలండి. ఇప్పుడు వరకు వారకుట్టు కదా కుట్టాము, దీన్ని డిబ్బీ కుట్టు అంటారు. ఇదేంటంటే ఒకసారి ఇలా కుట్టేసాను, లాస్ట్లో ముడేసాం కదా, ముడేసిన తర్వాత కుడి నుంచి ఎడమకి కుట్టాలండి. దాన్ని ఏంటంటే ఈ విధంగా ఉంది కదా, దాన్ని చూసుకోండి. కుడి నుంచి ఎడమ కుట్టేలాగా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకొని ఇదిగోండి సూది చిన్నది తీసాం కదా, మళ్ళీ ఆ వెనక్కే వెళ్ళి కొంచెం ముందుకు రావాలి. మళ్ళీ వెనక్కి ఎక్కడ అయితే మనం పైకి లాగామో అక్కడి నుంచి చూసారా, జాగ్రత్తగా గమనించండి డిబ్బీ కుట్టు నేను ఎలా కుడుతున్నాను. ఇంచుమించు మిషన్ కుట్టులాగే ఉంటుంది చూడడానికి కూడాను, కానీ మిషన్ కుట్టు కన్నా కూడా గట్టిగా ఉంటుందండి. కొంచెం జాగ్రత్తగా దగ్గరగా కుట్టుకున్నామంటే మిషన్ కుట్టు కన్నా గట్టిగా ఉంటుంది. మీకు చాలా నాళ్ళు స్ట్రాంగ్గా ఉంటుందండి ఈ కుట్టు. ఈ విధంగా కుట్టుకుంటూ 2 వైపులా కూడా చేతుల కిందని నడుము వరకు కూడా ఉన్న పార్ట్ ఉంది కదండి, అదంతా కుట్టేసేయాలండి. అటువైపు కూడా అదే విధంగా కుట్టేసేయాలి. క్లాత్ చూసారు కదా, మనం రివర్స్ చేసి కుడుతున్నాము. ఎప్పుడైనా మనం కుట్టేటప్పుడు అది చూసుకోవాలండి. నెక్స్ట్ మిషన్ కుట్టు తప్పు కొడితే పీకగలిగినంత స్పీడ్గా మనం ఇది పీకలేమండి, గట్టిగా ఉంటుంది కదా. చూసారా 2 వైపులా కుట్టేశాను. ఇప్పుడు పై పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కింద పార్ట్ని రెడీ చేయడానికి నేను ఈ డిజైన్ క్లాత్ కట్ చేసుకున్నాం కదా, ముందు అడుగుని వేసేస్తున్నాను. దీనికి కూడా డిబ్బీ కుట్టే కుడుతున్నానండి. డిబ్బీ కుట్టు అంటే చాలా గట్టిగా ఉంటుంది అన్నమాట, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి ఎలా వేస్తున్నాను. అటువైపు దించాను, కొంచెం ముందుకు తీసుకొని వచ్చాను, మళ్ళీ అవతలకి అక్కడి నుంచి తీసాను, మళ్ళీ కొంచెం ముందుకు తెచ్చాను, మళ్ళీ అలాగా ఇంచుమించు ఇంకా మిషన్ కుట్టు ఎలా ఉంటుందో పైకి అలా కనిపిస్తుంది. అలాగా 2కి తాలూకా అంచులు కుట్టేశానండి లాస్ట్ వరకు కూడాను. చూసారు కదా, ఆ విధంగా కుట్టేశాను. కుట్టేసిన తర్వాత చూడండి రైట్ సైడ్ది మధ్యలో ఉండిపోయేలాగా ఉంచి, రాంగ్ సైడ్ది బయట పెట్టేలా ఉంచి ఇటు అటు కూడా కుట్టాలండి, కలిపేసి కుట్టాలి. చూసారా ఈ విధంగా డిబ్బీ కుట్టేసాను, ఇటు అటు కూడా వేసానండి నేను. అంటే ఇప్పుడు ఇంచుమించు మొత్తం ఒక ఫ్రాక్ లాగా అండర్ బాడీ లాగా తయారైపోయిందనమాట. దాన్ని ఏమంటారంటే బాటమ్ పార్ట్ తయారైపోయింది, టాప్ తాలూకా బాటమ్ పార్ట్ అండి. ఓకే, నెక్స్ట్ ఏమవుతుందంటే ఇప్పుడు ఆ బాటమ్ పార్ట్ని టాప్ పార్ట్కి జాయింట్ చేయాలండి. ఈ విధంగా జాయింట్ చేసినప్పుడు మధ్య మధ్యలో కుర్చీలు పెట్టాలి. ఇక్కడ జాయింట్ అక్కడ జాయింట్ ఉంది కదా, ఆ 2 ఒకే దగ్గరికి రావాలన్నమాట. దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవాలి కుర్చీలు పెట్టుకుంటూ. చూసారు కదా, దానికి ఇంతవరకు ఇది అది కలిపి అంతవరకు వచ్చింది. ఇంత లూజ్ పార్ట్ ఉండిపోయింది. ఈ లూజ్ పార్ట్ని మనం ఏంటంటే కుర్చీల రూపంలో ఇలాగా పెట్టేసి కొడతామండి డిబ్బీ కుట్టు. అలాగా ముందుకి వెనక్కి కూడా కలిపి అంత యూనిఫామ్గా నీట్గా వచ్చేలాగా కుట్టుకోవాలి. మీరు ఇవన్నీ కుట్టిన తర్వాత చూడండి లాస్ట్ వరకు కుడుతున్నాను, ఒకసారి గమనించండి కుర్చీలు పెట్టి కుట్టడం ఎలా కుడుతున్నాను అన్నది.
మీరేంటంటే ఇవన్నీ కుట్టేసిన తర్వాత రివర్స్ చేసి అంటే రైట్ సైడ్కి తిప్పేసుకున్నాక ఒకసారి వేసుకొని చూడండి. మీకు కొన్ని చోట్ల లూజ్ ఉంటుంది, ఎందుకంటే ఇది టైలరింగ్ కటింగ్ కాదు కదండి, జస్ట్ మనం ఏంటంటే ఎస్టిమేట్ చేసి కట్ చేసిన కటింగ్ కాబట్టి అక్కడక్కడ లూజ్గానే అది రావచ్చు. ఎక్కడ లూజ్ వస్తుందో చూసుకొని దాన్ని టైట్ చేసుకుంటే మీకు కరెక్ట్గా ఫిట్ అయిపోద్దండి. ఏ చిన్న తేడా ఉన్నా వెనక్కి తిప్పి ఒకసారి ఆ ప్లేస్లో కొంచెం టైట్ చేసుకోవడం అలాంటివి చేస్తే లూజ్ అయితే అవుతుంది కానీ టైట్ అవ్వదు. మీకు టైట్ కావాలంటే టైట్ చేసుకోవచ్చు. ఇది టైలర్లు కటింగ్ కాదు కాబట్టి, సింపుల్ కటింగ్ కాబట్టి కొంచెం లూజ్ అక్కడక్కడ లూజ్ ఉంటుందండి. దాన్ని మీరు సరి చేసుకొని కుట్టుకోవాలి అంతే. టాప్ చక్కగా రెడీ అయిపోద్ది అనమాట. ఆ విధంగా చేసిన తర్వాత అసలు మీరే సొంతంగా కుట్టుకున్నారన్నా నమ్మలేనంత చక్కగా ఉంటుంది. ఆ కుర్చీలు కూడా నీట్గా పెట్టుకోవాలండి. ఎక్కడ పెడుతున్నామో అక్కడ నీట్గా పెట్టుకోవాలి. మీకు లాస్ట్లో కుట్టిన తర్వాత మీకు కనిపిస్తుంది ఎక్కడెక్కడ కుర్చీలు వచ్చాయి అన్నది. ఈ లాస్ట్లోని ఈ టాకా వేసింది కదా, అక్కడ వరకు కూడా కరెక్ట్గా క్లాత్ అడ్జస్ట్ అయినట్టు చూసుకొని కుట్టుకోవాలన్నమాట. ఇలా మనం వేస్టేజ్ లేకుండా మనం కుట్టుకోవడంలోనే చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. అసలు నిజానికి చాలా అంటే ఒకళ్ళు ఇచ్చారు అంటే మనకి తాంబూలం అది పెట్టి దాన్ని మళ్ళీ తిరిగి మనం ఎవరికి ఇవ్వకూడదండి. ఆ కాన్సెప్ట్ తోటే మనం ఏంటంటే జాకెట్ ముక్కలు అవి అలా పెరిగిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే డ్రెస్సులు ఎక్కువ వేసుకోవడం వలన జాకెట్ ముక్కలు మరీ ఎక్కువైపోతున్నాయి. అలాంటప్పుడు మనకి టైలర్ దగ్గరికి వెళ్ళామంటే ఈ టాప్ కుట్టడానికి మనకి కనీసం 300-400 తీసుకుంటున్నాడు. దానికన్నా ఇంట్లోని వంట అయిపోయాక 1 గంట కూర్చొని కుట్టుకున్నాం అనుకోండి, చక్కగా వచ్చేస్తుంది. చక్కగానే 300-400 సంపాదించినట్టే లెక్క. ఖర్చు మిగిల్చాము అంటే కదండి. చక్కగా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. లాస్ట్లో కూడా ముడేసేసుకొని కట్ చేసుకోవాలండి. ముడి వేయకుండా కట్ చేయకండి, లూజ్ అయిపోతుంది. ముడి వేసేస్తే స్ట్రాంగ్గా ఉంటుంది. అయిపోయింది, అంతా కుట్టేయడం అయిపోయిందండి. రౌండ్ అంతా కుట్టేసాను చూడండి, చక్కగాను రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు కింద భాగం ఉంది కదా, దాన్ని అంచు కొట్టాలండి. ఈ అంచు కుట్టు ఎప్పుడు వారకుట్టే కుట్టాలండి. వారకుట్టు అంటే ఈ వారగా కుడతారండి. దీనివలన ఏంటంటే అది విడిపోదు, కింద నుంచి కుడతాం కదా, ఇది విడిపోకుండా అలా స్టిఫ్గానే ఉంటుంది. నెక్స్ట్ ఏంటవుతుందంటే వెనక్కి మనకి అసలు కనిపించదు, కుట్టు అన్నది కనిపించదు. అదే మనం పోగు కుట్టేసామనుకోండి, కింద నేను ఎక్కువ దారం కనిపిస్తుంది, చూడడానికి నీట్గా అనిపించదు. ఎప్పుడైనా ఎడ్జులు కుట్టినప్పుడు మాత్రం ఈ వారకుట్టే వెయ్యాలండి. ముందు ఎంబ్రాయిడరీలో రకాలు కూడా చెప్తానండి. ఎంబ్రాయిడరీలో రకాలు, ఈ కుట్లలో రకాలు ఉంటాయి అన్నమాట. ఎంబ్రాయిడరీ రకం అంటే ఏం లేదు, ఈ కుట్లన్నిటిలోనే రకం ఉంటుంది. హ్యాండ్స్తో వేయడానికి అవి కూడా చేస్తాను. అయిపోయిందండి, ఆ కిందంతా కుట్టేశాను, రివర్స్ చేసేస్తున్నాను. చక్కగా తయారైపోయింది, చూసారు కదా. టాపు చక్కగా రెడీ అయిందండి. నా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదములండి.